హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇదైతే పూజ మందిరం వీడియో అనేది ముందు పెట్టాను కదండి. ఎంత ప్రైస్ కొన్నాము, ఎలా ఉందనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత అయితే పూజ మందిరంలో పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నాము. ముందుకైతే కిందన ఒక కాటన్ టవల్ లాంటిది వేసుకొని తర్వాత దేవుని ఫొటోస్ అన్నిటిని కూడా పసుపు కుంకుమతో అలంకరించి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. నెక్స్ట్ నైవేద్యం అనేది మనం పక్కనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే నైవేద్యం కూడా పక్కన కిందన మనకి ఒక స్లేట్ లాంటిది ఇచ్చారు కదండి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ పూజ మందిరంలో 2 స్టెప్స్ ఇచ్చారు కదండి, పైన కూడా ఒక కబోర్డ్ లాంటిది, అదైతే తీసేసానండి. ఎందుకైతే అంతగా కంఫర్ట్గా అనిపించలేదు, ఫొటోస్ కొన్ని పెద్దవి చిన్నవి ఉండడం వలన మొత్తం ఒకే విధంగా అయితే పెట్టుకున్నాను. ఈ ధూప్ స్టిక్ అవి పెట్టుకున్నప్పుడు కొంచెం అది కిందన రాలుతూ ఉంటాయి కదా చిన్న చిన్నవి ధూప్ స్టిక్ అనేది, అటువంటివి ఇది కాటన్ క్లాత్ పెట్టాం కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా అయితే కిందన పెట్టుకోవడం మంచిదని. అయితే ఇక్కడ ప్రసాదం పెట్టుకోవడానికి కూడా దానిపైన కూడా ఒక చిన్న పేపర్ లాంటిది వేసుకున్నాను, ఎందుకంటే నైవేద్యం మీద పెట్టుకోవాలన్నా కూడా నీట్గా ఉంటుందని. ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. హారతి ఇచ్చిన తర్వాత కూడా అది కూడా కిందన పెట్టుకుంటే వేడిది అనేది ఏమీ ఉండకుండా ఉంటుంది. చల్లగా అయిన తర్వాత మళ్ళీ మనం మందిరం లోపల పెట్టుకోవచ్చు. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్, లైక్ అండ్ షేర్ చేయండి. పూజ మందిరం అయితే ఈ విధంగా అయితే నేను పూజ చేసుకుంటున్నాను. ముందు పెట్టిన వీడియోస్ ఒకవేళ చూడనట్లయితే స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వీడియో అయితే తప్పకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కిందనైతే డస్క్లు ఇచ్చారు కదండి, అక్కడైతే పూజ సామాన్లు అన్నీ పెట్టుకున్నాను. అగరొత్తులు మరియు మ్యాచెస్ బాక్సెస్, ధూప్ స్టిక్స్, మనకి ఏ ఉన్నాయో అన్నీ కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ దీంట్లో కూడా అక్షింతలు, ఒత్తులు, దీపం పెట్టిన ఒత్తులు, పసుపు కుంకుమ అన్నీ కూడా మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా పెట్టుకున్నానండి. ఇదైతే చాలా బాగానే ఉంది. ఎక్కడ సెట్టింగ్ అక్కడ అనేది మనం పెట్టుకోవచ్చు పూజ సామాన్లన్నీ ఒక దగ్గర. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఇది కిందకి పెట్టేశానండి, ఎందుకంటే కాటన్ క్లాత్ అవి ఉన్నాయి కదా, అందుకే కిందన పెట్టేశానండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. బాయ్.